వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. పద్మశ్రీ వచ్చింది అని చెప్పంటే అవధానానికి కలిగినటువంటి గౌరవంగా దీన్ని మనం సంభావించాల్సిన అవసరం ఉంది. నేను మధ్యలో ఎందుకు మైక్ లాక్కున్నానంటే ఈ ద్విశతావధానము నుంచి అన్నింటికి జీవనాడి ఆయనే, మూల స్తంభం. ఆయన నిలబడి ప్రతి కార్యక్రమానికి ఆయన ముందున్నారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు అవధాన సహస్ర ఫణి అని బిరుదు ఇవ్వడానికి ఆయన ఎవరితో చర్చించాలి? ఎన్టీ రామారావు గారు వీరితోనే కూర్చుని అరగంట సేపు చర్చించి అది నిర్ణయించారు ఈ ఇద్దరూ కలిసి. అందువల్ల నేను అతి ప్రేమగా రాసుకునే ఒకే ఒక బిరుదు, నాకు కొన్ని పేజీల బిరుదులు ఉన్నాయి, అన్నీ ఇలా వరుసగా పక్కన రాస్తే కొన్ని పేపర్లు ఉంటాయి అవన్నీ, కానీ నాకు ఇష్టమైనది అవధాన సహస్రఫణి. అది రమణాచారి గారి కృతముగా ఏర్పడినది.